హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఇష్టసఖి. ఈరోజు మనం ఇష్టసఖిలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ సారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకు సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈ రోజు ఏ కలెక్షన్ చూపిస్తున్నారు? ఈ రోజు వచ్చేసి మనకి ఇప్పుడు 50% డిస్కౌంట్ ఉందన్నమాట. 25% నుంచి 50% డిస్కౌంట్ ఉంది కాబట్టి మనం దాంట్లో వెరైటీస్ చూద్దాం. ఓకే, ఇది వచ్చేసి మనకి ఏంటంటే లైట్ వెయిట్ పట్టు కంచిలో వస్తుంది. ఓకే, తట్టు మనకి ఏంటంటే చెక్స్ అన్నమాట. కంచిలో మనకి గాంధర్వాలో చెక్స్ ఎక్కువ వస్తూ ఉంటుంది కదా, ఆ ప్యాటర్న్ లో మనకి శారీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పళ్ళు పాటు చూస్తున్నాం. పళ్ళు వచ్చేసరికి మనకి ఏంటంటే పింక్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ తీసుకున్నారనమాట. దట్టు రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్. పళ్ళు అంతా కూడా మనకి ఏంటంటే జస్ట్ మనకి ఎక్కడ కూడా ఫ్లవర్స్ క్రీపర్స్ ఇలాంటివి కాకుండా బాక్సెస్ టైప్ లో చెక్స్ టైప్ లో తీసుకున్నారు ఎల్లో కలర్ కాంబినేషన్ మీద. మనకి శారీ చూస్తున్నట్లయితే శారీ కూడా వచ్చేసి మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. కంచిలోనే మనకి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్, చాలా సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ కూడా. మనకి పైన బార్డర్ వచ్చేసరికి మనకి పైపింగ్ అనేది ఏంటంటే జస్ట్ పింక్ కలర్ పైపింగ్ ఇచ్చారు. ఇక్కడ గోల్డ్ కలర్ టిష్యూ ఇచ్చారు. మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా ఈ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ మీద లైట్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్స్ తో మనకి బాక్సెస్ బిగ్ సైజ్ బాక్సెస్ లైన్స్ అండ్ క్రాస్ లైన్స్ అంటే బార్డర్ మీద మనకి లైన్స్ లాగా ఉంటుంది. ఈ బార్డర్ అనేది మనం చూస్తున్నట్లయితే టూ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది సేమ్. దీంట్లో కూడా మనకి ఏంటంటే కలర్స్ అనేవి చాలా ఉంటాయండి. నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి మనకి. చెక్స్ లోనే ఏంటంటే స్మాల్ సైజు, కాంట్రాస్ట్ చెక్స్, ఇట్లా డిఫరెంట్ డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి మనకి. బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే కాంట్రాస్ట్ చెక్స్ బ్లౌజ్ పింక్ కలర్ తీసుకున్నారు. మనం ఇక్కడ చూస్తున్నట్లయితే పళ్ళు ఏదైతే ఉందో డిజైన్ సేమ్ అదే మనకి క్రాస్ లైన్స్ ఇచ్చారు. స్ట్రైట్ లైన్స్ అనేవి మిస్ చేసి బోర్డర్స్ కూడా సేమ్ మనకి దర్బార్ బోర్డర్ లో హాఫ్ బోర్డర్ ని కంటిన్యూ చేశారనమాట. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే టోటల్ గా ఇలా ఉంటుంది మనకి. ఓకే, దీంట్లో కలర్స్ ఉంటుంది మనకి. ప్యూర్ పట్టు ఇది మనకి మెటీరియల్. ప్యూర్ పట్టు. ఈ సారీ కాస్ట్ 3460 రూపీస్ పడుతుంది. 3460 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాము. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మనకి ఇది కంచి పట్టులోనే లైట్ వెయిట్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఏంటంటే డార్క్ మజంతా పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. ఫస్ట్ మనం పళ్ళు పాటు చూద్దాం. పళ్ళు వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ పళ్ళు, అంటే ఎల్లో మిక్స్ ఉన్నటువంటి గోల్డ్ కలర్ తీసుకొని మనకి క్రాస్ లైన్స్ అనేవి కొంచెం పింక్ కలర్ అవుట్ లైన్ వచ్చేటట్లు, మిడిల్ లో మనకి బుటీ వచ్చేటట్లు డిజైన్ చేశారు. ఇది మనకి పళ్ళు పాటు వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే డార్క్ మజంతా పింక్ కలర్ శారీ అనమాట. ఫస్ట్ బోర్డర్స్ చూస్తున్నాం. బోర్డర్స్ వచ్చేసరికి మనకి కడ్డీ బోర్డర్ లోనే మనకి వన్ సైడ్ బోర్డర్ కొంచెం డిజైనర్ గా తీసుకున్నారు. ఇక్కడ ఫ్లవర్స్ అంతా కూడా కొంచెం పింక్ షేడ్ వచ్చేటట్లు మనకి బోర్డర్ మీద అంతా ఫ్లవర్ డిజైన్ ఉంటుంది. ఈ బోర్డర్ మనకి శారీ టూ సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే ఈ మజంతా పింక్ మీద మ్యాంగో డిజైన్ ఇచ్చారు. మ్యాంగోస్ కూడా సెల్ఫ్ డిజైన్ ఉంటుంది అనమాట. మనకి సేమ్ శారీ కలర్ థ్రెడ్ తోనే మనకి సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు. అక్కడక్కడ మనకి చూస్తున్నట్లయితే మనకి లైన్స్ వైజ్ దగ్గరగా మ్యాంగో అండ్ కొంచెం లీఫ్ వచ్చినట్లు మనకి డిజైన్ చేశారనమాట. ఇవి వచ్చేసి మనకి స్ట్రైట్ లైన్స్ అనేవి శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. అంటే 2.5 మీటర్ వరకు ఆల్టర్నేటివ్ గా ఉంటుంది అనమాట. శారీ అంతా కూడా మనకి చాలా లైట్ వెయిట్. ఇది కుచిల్ల పార్ట్ కొంచెం గ్యాప్స్ అనేది మెయింటైన్ చేశారు. శారీ మొత్తం కూడా మనకి ఫుల్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లుక్ అండ్ కాంట్రాస్ట్ లుక్. బ్లౌజ్ కూడా మనం చూసినట్లయితే సేమ్ శారీ మిడిల్ పార్ట్ లో ఏదైతే మనం సెల్ఫ్ థ్రెడ్ వర్క్ ఉంటుందో సేమ్ అదే డిజైన్ మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ మీద తీసుకున్నారు. దట్టు బోర్డర్స్ కూడా మనకి సేమ్ బోర్డర్స్ అనేవి అవైలబుల్ ఉంటుంది. ఓకే, దీంట్లో మనకి కలర్ చాయిసెస్ కూడా చాలా ఉంటాయండి. నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి మనకి లైట్ వెయిట్ పట్టులో. డిజైన్స్ కూడా మనకి డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. అంటే ఇది మ్యాంగో కదా, మనకి కావాలంటే పికాక్ కానీ ఫ్లవర్స్ కానీ డిఫరెంట్ డిజైన్స్ అనేవి అవైలబుల్ ఉంటుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ 3850 పడుతుంది. ఓకే, ఈ లైట్ వెయిట్ పట్టు సారీ కాస్ట్ వచ్చేసి మనకి 3850 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది లైట్ వెయిట్ పట్టులోనే మనకి ఉప్పాడ స్టైల్ అనమాట. ఇక్కడ చూసినట్లయితే మనకి అంతా కూడా ఏంటంటే 3 డిజైన్స్ వచ్చున్నాయి. మనకి పైన అంతా కూడా కడీ బోర్డర్ వస్తుంది. కింద మనకి గ్రీన్ మీద గోల్డ్ కలర్ జరీ లైన్స్, మిడిల్ లో లెమన్ ఎల్లో మీద మనకి సిల్వర్ కలర్ గోల్డ్ కలర్ బుటీస్ తీసుకున్నారు. గోల్డ్ కలర్ జరీతో మనకి ఫ్లవర్ బుటీస్. సేమ్ పైన చూస్తున్న ఈ స్కర్ట్ బోర్డర్ ఏదైతే మనం కలర్ కాంబినేషన్ సేమ్ కలర్ కాంబినేషన్ మనకి కింద కంటిన్యూ అవుతుంది. అంటే 2 సైడ్స్ కూడా మనకి బిగ్ బోర్డర్స్ లాగా ఇచ్చేసి మధ్యలో వచ్చేసరికి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ మీద సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీతో డిజైన్ ఇచ్చారు. పళ్ళు కూడా మనకి ఏంటంటే రన్నింగ్ పళ్ళు వస్తుంది. సేమ్ రన్నింగ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది అనమాట. అడ్జస్ట్ లో మాత్రమే మనకి ఒక 4 లైన్స్ అనేవి గోల్డ్ కలర్ జరీ లైన్స్ ఇస్తారు. శారీ అంతా కూడా మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది. డిజైన్ అనేది ఇట్లా ఉంటుంది. ఓకే, దీనికి బ్లౌజ్
బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ప్లెయిన్ బ్లౌజ్. బోర్డర్ లో మనం ఎలాగైతే గ్రీన్ ఉంటుందో అది కూడా లైన్స్ కూడా మనకి గ్రీన్ కలర్ ఉంటుంది కాబట్టి బ్లౌజ్ మనకి గ్రీన్ కలర్ జస్ట్ మనకి చిన్న బోర్డర్ ఇచ్చారు అనమాట, గోల్డ్ కలర్ కడీ బోర్డర్. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 3460. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3460 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కొల్లాం పట్టు వస్తుంది. కొల్లాం పట్టు సంపంగి కలర్. అవును, మనకి అది కాంబినేషన్ కూడా ఏంటంటే కొంచెం లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్. పళ్ళు చూసేసరికి మనకి డార్క్ కలర్ రెడ్ కలర్ తీసుకున్నారు. దాంట్లో కూడా మనకి మిడిల్ పార్ట్ అనేది ఏంటంటే గోల్డ్ కలర్ జరీతో వేవ్స్ టైప్ ఇచ్చారనమాట. ఇక్కడ మనకి క్రాస్ లైన్స్ లాగా బోర్డర్స్ ఉంటుంది. గోల్డ్ కలర్ జరియే తీసుకున్నారు మనకి పళ్ళులో. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఇది లైట్ మెహందీ గ్రీన్ షేడ్ వస్తుంది, ఎల్లో మిక్స్ ఉన్నటువంటి కలర్ కూడా దగ్గర మిక్స్ ఉంటుంది. ఇక్కడ బోర్డర్ కూడా మనకి ఏంటంటే రెడ్ మిక్స్ ఉండడం వల్ల డబల్ షేడ్ బోర్డర్ ఇచ్చారు. గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఉంటుంది. ఇక్కడ మనకి వచ్చేసి ఈ సంపంగి కలర్ కి మనకి పికాక్స్ అనేవి డిజైన్ చేశారు. పికాక్స్ కూడా మనకి 2 కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. బ్లూ కలర్ ఒకటి, రెడ్ కలర్ పికాక్ అనేది థ్రెడ్ తోనే మనకి స్కర్ట్ బోర్డర్ లాగా డిజైన్ అంటే మిడిల్ పార్ట్ లో సారీ మొత్తం కూడా ఒక చిన్న బోర్డర్ తప్పించి ఎక్కడ కూడా మనకి జరీ ఇవ్వకుండా పట్టు థ్రెడ్ యూస్ చేశారండి డిజైనింగ్ లో. ఈ పికాక్ బోర్డర్ ఏదైతే ఉంటుందో మనకి శారీ 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. ఓకే, రెండు వైపు ఇక్కడ మనకి కరెక్ట్ పొజిషన్ లో కనిపిస్తుంది పికాక్ డిజైన్ అనేది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ యూస్ చేసాం. అది కూడా మనకి ఏంటంటే స్ట్రైట్ లైన్స్ ఇట్లా వేవ్స్ లాగా వచ్చేటట్లు రెడ్ అండ్ బ్లూ కలర్ పికాక్ ఉన్న కలర్ కాంబినేషన్స్ నే మనకి శారీలో కూడా కంటిన్యూ డిజైన్ చేశారు. ఇక్కడ బ్లూ ఉంది కాబట్టి బ్లూ కలర్ పికాక్, ఇక్కడ వచ్చేసరికి రెడ్ కలర్ కాబట్టి సేమ్ కలర్ కాంబినేషన్ శారీ మొత్తం కూడా ఉంటుందండి. దీనిలో కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి, డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి. షేడెడ్ లాగా లంగావని స్టైల్ కానీ లేకపోతే చిన్న బుట్టీస్ ఆల్ ఓవర్ డిజైన్స్ ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది. పళ్ళు రెడ్ కలర్ కాబట్టి బ్లౌజ్ కూడా మనకి రెడ్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. హ్యాండ్స్ కి వచ్చేసరికి కడ్డీ బోర్డర్ ఒకటి రెడ్ ప్లెయిన్ బోర్డర్ ఉంటుంది. ఓకే, సారీ మొత్తం కూడా మనకి ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 3900 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3900 రూపీస్ కి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఇక్కత్ పట్టు అనమాట. డబల్ నెత్ ఇక్కత్ ప్యూర్ పట్టు వస్తుంది మనకి ఇందులో. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. డార్క్ పింక్ కలర్, రాణి పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి టిష్యూ అంటే కొంచెం యాంటిక్ జరీ యూస్ చేసి మనకి టిష్యూ తీసుకొని ఇక్కడ స్ట్రోక్స్ లాగా డిజైన్ ఇచ్చేసి మళ్ళీ మనకి లైన్స్ వైజ్ 2 సైడ్ బోర్డర్ ఇచ్చారనమాట. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ. దట్టు బోర్డర్స్ వచ్చేసరికి పైన మజంతా పింక్ 2 సైడ్స్ మనకి బిగ్ సైజ్ ఒకటి స్మాల్ సైజ్ ఇచ్చి మిడిల్ లో మనకి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. ఇది మనకి షోల్డర్ పార్ట్ చూస్తున్న బోర్డర్. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ రాయల్ బ్లూ కలర్ మీద మనకి ఒక పాట్స్ లో మనకి ఒక ఫ్లవర్స్ ని డిజైన్ చేసినట్టు చేశారు. ఇక్కడ పాట్స్ అంతా కూడా మనకి ఏంటంటే పింక్ కలర్ ఎల్లో కలర్ యూస్ చేసి మిగిలిన పార్ట్ అంతా కూడా మనకి లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ ఎక్కత డిజైన్ తీసుకున్నారు. కలుషం షేప్ ఉంటుంది మనకి చూడాలంటే కలుషం డిజైన్ ఇచ్చారనమాట. శారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ ఉంటుంది. మెయిన్ ఈ శారీకి వచ్చేసి మనకి కింద సైడ్ బోర్డర్ అనేది డిజైనర్ బోర్డర్ ఇచ్చారనమాట. మనం చూస్తున్నట్లయితే ఏంటంటే పింక్ 2 సైడ్స్ తీసుకున్నారు. ఇక్కడ కొంచెం టెంపుల్ లాగా మనకి ట్రెడిషనల్ క్రీమ్ కలర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ గోల్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ టిష్యూ తీసుకొని మనకి డీర్స్ ని డిజైన్ చేశారనమాట. క్రీమ్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఆ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. దీనికి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ పింక్ కలర్ కాంబినేషన్. హ్యాండ్స్ కూడా మనం చూస్తున్నట్లయితే శారీలో ఏదైతే స్మాల్ సైజ్ బిగ్ సైజ్ కడీ బోర్డర్స్ ఉంటాయో అవే సైజ్ లో మనకి హ్యాండ్స్ కి ఇచ్చారనమాట. డిజైన్ అనేది మిస్ చేసి ప్లెయిన్ ఇచ్చారు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 7350 రూపీస్ పడుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 7350 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా ఉన్నాయండి. ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది. ఇంకొక షోరూమ్ వచ్చేసి మనకి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ యానివర్సరీ సందర్భంగా మనకి 25% నుంచి 50% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ డిస్కౌంట్ ఆఫర్స్ అనేది కొద్ది రోజులు మాత్రమే అవైలబుల్ ఉంటాయి కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి విఘ్నేశ్వర సిల్క్స్ కి మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది డిజైనర్ శారీ, ఫాలింగ్ ఫ్యాబ్రిక్ దట్టు మనకి లంగావోని శారీ, హాఫ్ శారీ ప్యాటర్న్ వస్తుంది. ఫస్ట్ మనం బోర్డర్స్ చూస్తున్నట్లయితే బోర్డర్ కూడా మనకి ఏంటంటే రా సిల్క్ తోనే మనకి డిజైన్ చేశారు కట్ వర్క్ లాగా. గ్రీన్ కలర్ మనకి ఇక్కడ గోల్డ్ కలర్ లేస్ సీక్వెన్స్ వర్క్ బోర్డర్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ రా సిల్క్ తీసుకొని ఇక్కడ మనకి శారీ బేస్ కలర్ కాంబినేషన్ తో థ్రెడ్ వర్క్ పిటాయి వర్క్ ఇచ్చారనమాట. కట్ వర్క్ మోడల్ ఉంటుంది. జస్ట్ ఈ బోర్డర్ అనేది మనకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు.
శారీ అంతా కూడా మిడిల్ పార్ట్ అనేది మనకి లెనిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట. ఇది మనకి జస్ట్ క్రేప్ జార్జెట్ కాకుండా లెనిన్ లోనే ఉంటుంది, మనకి జూట్ మిక్స్ ఉంటుంది, ప్రింట్ వస్తుంది, గోల్డ్ కలర్ లీఫ్ లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుందండి. సారీ మొత్తం 2.5 మీటర్స్ మనకి సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ కలర్ కాంబినేషన్. ఇది లంగావని స్టైల్ కాబట్టి ఇక్కడ మనకి యూస్ చేసినటువంటి మెటీరియల్ ఫ్యాబ్రిక్ షిఫాన్ ఫ్యాబ్రిక్, దట్టు మనకి ఇది క్రీమ్ కలర్ కాంబినేషన్, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. దీంట్లో మనకు వచ్చేసి కింద సైడ్ బోర్డర్ వచ్చేసి కొంచెం డిజైనర్ గా తీసుకున్నారు అనమాట. అంటే మనకు ఒక స్కర్ట్ బోర్డర్ లాగా క్రీపర్ ఇచ్చారు. ఆ క్రీపర్ కూడా మనకి బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ లీఫ్ పార్ట్ ఉంటుంది. గోల్డ్ కలర్ జరీతో బిగ్ లీఫ్స్ ఇచ్చారు, బంచెస్ లాగా. శారీ అంతా కూడా మనకి కింద ఫ్రిల్ పార్ట్ లో కంటిన్యూ అవుతుంది. కుచ్చిల్లో పెట్టుకున్నప్పుడు చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది డిజైన్ అంతా కూడా. ఈ సారీకి బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ వస్తుంది. దట్టు మనకి ఏంటంటే ఫుల్ పిఠాయి వర్క్ ఉన్నటువంటి బ్లౌజ్ ని మనకి నెక్ పార్ట్ ని డిజైన్ చేశారు. హ్యాండ్స్ కూడా మనకి శారీలో ఏదైతే కట్ వర్క్ బోర్డర్ అనేది మిస్ చేసి సింగిల్ బోర్డర్ ని మనకి హ్యాండ్స్ కి డిజైన్ చేశారనమాట. దీంట్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ అనేవి ఉంటాయి. దట్టు ఇది మనకి 50% డిస్కౌంట్ లో కూడా ఉంది. ఇది వచ్చేసి మనకి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది అనమాట. ఓకే, 2 కలర్స్ వేరియేషన్ మనం ఇక్కడ చూడొచ్చు. విఘ్నేశ్వర సిల్క్స్ యానివర్సరీ సందర్భంగా మనకి 2 షోరూమ్స్ లో కూడా కొద్ది రోజుల వరకు 25% నుంచి 50% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ డిస్కౌంట్ ఆఫర్స్ అనేది కొద్ది రోజులు మాత్రమే అవైలబుల్ ఉంటాయి కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి విఘ్నేశ్వర సిల్క్స్ కి మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 1850 రూపీస్. 1850 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది జూట్ ఫ్యాబ్రిక్, జూట్ లో మనకి ప్రింటెడ్ స్టైల్ అన్నమాట. ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. జస్ట్ ఇది మనం బోర్డర్స్ కూడా చూస్తున్నట్లయితే కొంచెం డిఫరెంట్ గా మనకి జూట్ లోనే ఎంబోజ్ అవుతున్న ఫీలింగ్ ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారనమాట. దాని కింద మనకి ఆరెంజ్ కలర్ రా సిల్క్ బోర్డర్ ఉంటుంది. 3 సైడ్స్ మనకి బోర్డర్ అనేది కంటిన్యూ చేస్తారు. ఇక్కడ చూస్తున్న ప్రింట్ కూడా మనకి డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ డార్క్ స్నఫ్ కలర్ కాంబినేషన్, క్రీమ్ కలర్ బేస్ మీద స్నఫ్ కలర్ తో ఓన్లీ అవుట్ లైన్ లుక్ ఉన్నటువంటి ఒక ఫ్లవర్ అండ్ లీఫ్ డిజైన్ తీసుకున్నారు. కార్నర్ లో మాత్రం మనకి చూస్తున్నట్లయితే ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో మనకి షేడ్ తీసుకున్నారు అనమాట. అది వచ్చేసి మనకి షోల్డర్ పార్ట్ కూడా మనకి ఆ షేడ్ అనేది ఒక చిన్న, అంటే కరెక్ట్ గా షోల్డర్ పార్ట్ వరకు వచ్చే వరకు మాత్రమే ఈ ప్రింట్ ఇచ్చారు. 2.5 మీటర్ తర్వాత మనకి హాఫ్ పార్ట్ అనేది ప్రింట్ చేంజ్ ఉంటుంది. మనకి కింద అనేది ఏంటంటే పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఓకే, పింక్ కలర్ అనేది ఎక్కువ ఎలివేట్ అవుతుంది. కొంచెం మనకి హిల్ టైప్ లో డిజైన్ ఇచ్చారనమాట. దానిపైన అవుట్ లైన్ లుక్ ఫ్లవర్ అనేది కంటిన్యూ చేశారు. కానీ సాఫ్ట్ మెటీరియల్ ఉందండి, ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. డిఫరెంట్ కూడా మనకి కలర్స్ అనేవి, నెంబర్ ఆఫ్ కలర్స్, డిజైన్స్ అనేవి, డిఫరెంట్ డిజైన్స్ అనేవి మనకి అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఓకే, దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకున్నారు. జూట్ ఫ్యాబ్రిక్, సెల్ఫ్ ప్రింట్ ఉంటుంది మనకి సర్కిల్స్ లాగా. బోర్డర్ కూడా మనకి శారీలో ఉన్న బోర్డర్ ని కంటిన్యూ చేశారనమాట. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి ఇది 50% లో ఉంది కాబట్టి ఆఫ్టర్ డిస్కౌంట్ 925 రూపీస్. 925 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇప్పటి వరకు మనం చూసిన సారీస్, నెక్స్ట్ చూడబోయే సారీస్ అన్ని కూడా డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాము. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి పష్మినా సిల్క్స్ వస్తుంది. పష్మినా సిల్క్స్ ఫస్ట్ బోర్డర్స్ కూడా మనం చూసినట్లయితే జస్ట్ ఇది ప్రింటెడ్ బోర్డర్ లాగా మనకి ప్లెయిన్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. పళ్ళు అంటూ మనకి సపరేట్ గా ఇవ్వకుండా జస్ట్ ఈ రెడ్ కలర్ తోనే మనకి కొంచెం బిగ్ లైన్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది 2 సైడ్స్ కూడా ఉంటుంది, స్మాల్ సైజ్. లెమన్ ఎల్లో కలర్ కి చక్కగా రెడ్ కలర్ తో ఇచ్చారు. మిడిల్ పార్ట్ అనేది కూడా మనం చూస్తున్నట్లయితే పైనంతా కూడా క్రీమ్ షేడ్, మిడిల్ పార్ట్ లో మనకి లెమన్ ఎల్లో షేడ్ ఇచ్చారు. ఈ క్రీమ్ కలర్ మీద 2 షేడ్స్ మీద కూడా మనకి బోర్డర్ లో యూజ్ చేసిన కలర్ కాంబినేషన్స్ తోనే ఫ్లవర్స్ ఉంటాయి. గ్రే కలర్ తోనే మనకి లీఫ్ ప్రింట్ ఉంటుంది. పైనంతా సింగిల్ ఫ్లవర్స్ ని మనకి షోల్డర్ పార్ట్ అంతా కూడా ప్రింట్ ఉంటుంది. కింద సైడ్ చూసినట్లయితే మనకి బంచెస్, క్రీపర్ బంచెస్ లాగా మనకి ఇచ్చారనమాట. గ్రే కలర్ అండ్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఈ బంచెస్ అనేవి శారీ స్టార్టింగ్ నుంచి పళ్ళు వరకు కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. ఈ సింగిల్ ఫ్లవర్స్ అనేవి శారీ అంతా ఫ్రిల్ పార్ట్ లో కూడా మనకి సేమ్ ఉంటుంది. ఫుల్ శారీ అంతా అంటే ప్రతి శారీకి మనకి 2.5 మీటర్ వరకే ఉంటుంది. ఇదేంటంటే ఫుల్ శారీ అంతా కూడా ప్రింట్ ఉంటుంది. ఓకే, ఈ శారీకి బ్లౌజ్ చూద్దాము. బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది, ఎల్లో కలర్ సింగిల్ షేడ్ ఇచ్చారనమాట. అంటే లైట్ డార్క్ కాకుండా మొత్తం కూడా ఒకటే లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఇచ్చారు కాబట్టి మనకి రెడ్ కలర్ తోనే మనం ఏదైనా ప్యాటర్న్ కానీ వర్క్ కానీ చేయించుకోవచ్చు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1500 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి డిజైనర్ శారీ అన్నమాట. ఇది మనకి లంగావని టైప్ ఆఫ్ శారీ, ఫాలింగ్ ఫ్యాబ్రిక్ వస్తుంది మనకి. ఇది పార్టీ వేర్ కూడా చాలా బాగుంటుంది. చాలా లైట్ కలర్ కాంబినేషన్ అండి. డిజైనర్ శారీస్ లో మనకి మార్బల్ షిఫాన్ తీసుకున్నారు. ఇది వచ్చేసి లంగావని టైప్ కాబట్టి 2.5 మీటర్ వరకు మనకి మార్బల్ షిఫాన్ ఉంటుంది. పైన బోర్డర్స్ వచ్చేసరికి రెడ్ కలర్ రా సిల్క్, ఇక్కడ సీక్వెన్స్ బోర్డర్ ఒకటి, ఇక్కడ మనకి షిమ్మర్ బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ మనం చూస్తున్నట్లయితే 3 సైడ్స్ కూడా
కూడా మనకి అంటే 2 సైడ్స్ మనకి ఈ బోర్డర్ అనేది కంటిన్యూ చేసి ఎక్స్ట్రాగా మనకి కింద సైడ్ అనేది ఏంటంటే షిమ్మర్ బోర్డర్ కంటిన్యూ చేసి ఆ ప్లెయిన్ బోర్డర్ మీద మనకి రెడ్ కలర్ గోల్డ్ కలర్ తో డ్రాప్ డిజైన్ స్టోన్ వర్క్ ఉంటుంది అనమాట. 2.5 మీటర్ తర్వాత మనకి ఫ్రిల్ పార్ట్ లో నెట్టెడ్ ఇచ్చారు. ఈ నెట్టెడ్ మీద టోటల్ గా మనకి డిజైన్ అనేది చేంజ్ ఉంటుంది అనమాట. మనకి ఏంటంటే రెగ్యులర్ బోర్డర్ ఆ శారీలో షోల్డర్ లో ఉన్న బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ ఎక్స్ట్రాగా మనకి ఇక్కడ మాత్రం జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. ఈ జార్జెట్ కి వచ్చేసరికి మనకి ఏంటంటే ఫ్లవర్ వర్క్ తీసుకున్నారు. రెడ్ అండ్ పీచ్ కలర్ ఫ్లవర్ వర్క్, క్రీమ్ కలర్ లీఫ్ పార్ట్ ఉంటుంది. ఇక్కడ మనకి ఏంటంటే ఒక చైన్ టైప్ లో మనకి థ్రెడ్ వర్క్ అండ్ గోల్డ్ కలర్ జరీతో తీసుకున్నారు. దానిపైన మనం చూస్తే బంచెస్ ఇచ్చారు. బంచెస్ కూడా మనకి గోల్డ్ అండ్ క్రీమ్ కలర్ తోనే బంచెస్ ఉంటుంది. పైన సింగిల్ ఫ్లవర్స్. ఇది 2.5 మీటర్ వరకు ఈ డిజైన్ అనేది కుచిళ్ళ పార్ట్ మొత్తం కూడా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అండ్ డిజైనర్ బోర్డర్స్ తో ఇచ్చారు. దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది. రెడ్ కలర్ కాంబినేషన్ బోర్డర్ లో అంతా కూడా మనం ఏంటంటే రెడ్ కలర్ రా సిల్క్ యూస్ చేసాము. దట్టు మనకి అవుట్ లైన్ థ్రెడ్ కూడా రెడ్ ఏ ఉంటుంది కాబట్టి రెడ్ కలర్ రా సిల్క్. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ ఆర్ బ్యాక్ నెక్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఫ్లవర్స్ అనేవి గోల్డ్ కలర్, బోర్డర్ అనేది సేమ్ బోర్డర్ ఉంటుంది. ఓకే, ఈ 2 కలర్స్ వేరియేషన్ మనం ఇక్కడ చూడొచ్చండి. అంటే సింగిల్ కలర్ కాంబినేషన్ కానీ ఫ్యాబ్రిక్ అనేది చేంజ్ చేశారు. డిజైన్ అనేది కూడా మనకి చేంజ్ ఉంటుంది అన్నమాట. ఓకే, ఈ సారీ చూడడానికి చాలా అందంగా ఉంది కదండి. డిజైనర్ సారీస్ లో ఇది సేమ్ టైప్ ఆఫ్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ లో ఇంకొక డిజైనర్ సారీ ఎలా ఉందో చూద్దాము. ఈ సారీ కాస్ట్ అండి 1900 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. అంటే డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నామండి. ఈ డిస్కౌంట్ ఆఫర్స్ అనేది కొద్ది రోజులు మాత్రమే అవైలబుల్ ఉంటాయి. ఇంతకు ముందు సారీ వచ్చేసి మనం బేబీ పింక్ కలర్ కాంబినేషన్ లో చూసాం కదండి. ఇది ఇంకొక డిజైనర్ సారీ అన్నమాట. ఇది కూడా మనకి లంగావని స్టైల్లోనే ఉంటుంది సారీ అంతా. ఇది మనకి షిఫాన్ ఫ్యాబ్రిక్ ఇచ్చేసి మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి సేమ్ కలర్ అంటే డార్క్ పీచ్ కలర్ అండ్ పింక్ కలర్ మిక్స్ తోని మనకి చిన్న చిన్న బుటీస్ విత్ కుందన్స్ తో ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే కనుక 3 సైడ్స్ కూడా కామన్ గా ఒకటే టైప్ ఆఫ్ బోర్డర్ వచ్చింది అనమాట. ఇట్లా 1 సైడ్ వచ్చేసరికి యాంటిక్ జరీ, ఇంకొక సైడ్ గోల్డ్ కలర్, మధ్యలో మనకి పీచ్ కలర్. ఇది 2.5 మీటర్స్ ఉంటుంది. 2.5 మీటర్స్ తర్వాత మనకి ఒక డిజైనర్ మొత్తంగా డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి కుచిళ్ళ పార్ట్ అండి. క్రీమ్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్. దాంట్లో కూడా మనకి షిఫాన్ ఫ్యాబ్రిక్ తీసుకుని సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లోనే మనకి పైన డిజైన్ ఉంటుంది. అలాగే మనం 3 సైడ్స్ కామన్ గా ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ తో పాటు దానిపైన రెడ్ కలర్, పింక్ కలర్, గ్రీన్ కలర్, వీట్ కలర్ 4 కలర్స్ కాంబినేషన్ తో మనకి ఒక ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్నటువంటి ఒక టర్నింగ్ బోర్డర్ కూడా యాడ్ చేశారు. సారీ స్టార్టింగ్ నుంచి సారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఈ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి షోల్డర్ పార్ట్ లో మనకి ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ కాంబినేషన్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. ప్లస్ బోర్డర్స్ మాత్రం సేమ్ బోర్డర్స్ ఇచ్చారనమాట. అంటే డిఫరెంట్ డిజైన్స్ అనేది మనకి డిజైనర్ సారీ. ఇది వచ్చేసి మనకి జరీకోట అన్నమాట. ఫస్ట్ మనం పళ్ళు పాటు చూస్తున్నాం. పళ్ళు ఒక 1/2 మీటర్ పళ్ళు వచ్చేసి మనకి టిష్యూ తీసుకున్నారు జరీతోనే. దానికి మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. ఒక బాక్సెస్ లాగా మనకి రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఫ్లవర్ డిజైన్ ఉంటుంది. అది మనకి పళ్ళు పాటు వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్స్ అనేవి మనకి జరీ బోర్డర్స్ కాకుండా కొంచెం డిజైనర్ గా ఉంటుంది. ఇక్కడ పింక్ కలర్ తీసుకున్నారు రెడ్ కి కాంట్రాస్ట్. జిగ్జాగ్ లాగా మనకి గోల్డ్ కలర్ జరీ, ట్రెడిషనల్ గా మనకి పింక్ సాటిన్ మీద మనకి టెంపుల్ బోర్డర్. అనేది మనకి కొంచెం లెంతీగా చూడడానికి అంటే మనకి బెనారస్ బోర్డర్ వైస్ కనిపిస్తూ ఉంటుంది. దానిపైన టెంపుల్ డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే రెడ్ కలర్ కాంబినేషన్ లో మనకి కోటా ఫ్యాబ్రిక్ మీద జరీతో ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది. ఈ జరీ కూడా మనం చూస్తున్నట్లయితే ఫ్లవర్స్ అనేవి స్ట్రోక్స్ లాగా మనకి లీఫ్ షేప్ లో ఉండే ఫ్లవర్ తీసుకున్నారు. లీఫ్ పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్. ఎక్కడ కూడా మనకి థ్రెడ్ అనేది యూస్ చేయకుండా గోల్డ్ కలర్ జరీతోనే డిజైన్ ఉంటుంది. ఓకే, దీనికి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ ప్లెయిన్ రెడ్ కలర్ కాంబినేషన్. కాంట్రాస్ట్ మనం ఏదైనా యూస్ చేసుకోవాలంటే బేబీ పింక్ కలర్ ఏదైతే మనం బోర్డర్ ఉందో ఆ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా స్మాల్ బోర్డర్ చేసుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ 4020 రూపీస్. 4020 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. లైట్ వెయిట్ లో ప్లస్ మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది వీవింగ్ కోటా వస్తుంది అనమాట. కలర్ కాంబినేషన్ అనేది మనకి చాలా రేర్ కలర్ కాంబినేషన్, డార్క్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. బోర్డర్స్ కూడా మనం చూస్తున్నట్లయితే లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ లో వీవింగ్ కోటా ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ తో మనకి 3 సైడ్స్ కూడా శారీకి బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ కాఫర్ సల్ఫేట్ బ్లూ మీద స్మాల్ సైజ్ లో లీఫ్ ప్రింట్ ఉంటుంది. లైట్ కలర్ కాంబినేషన్ ప్రింట్. ఈ ప్రింట్ అనేది మనకి టోటల్ గా శారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. కింద సైడ్ బోర్డర్ 2 సైడ్స్ కూడా మనకి కాంట్రాస్ట్
కాంట్రాస్ట్ అంటే పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో పైన బోర్డర్ లో అలాగే కింద బోర్డర్ లో కూడా మనకి 3 సైడ్స్ కూడా కాంట్రాస్ట్ బోర్డర్ ఇచ్చారు, డిజైన్ ఉన్నటువంటి బోర్డర్. మొత్తం సారీ అంతా కూడా ప్రింటెడ్ మోడల్ లో ఉంటుంది, కలర్ఫుల్ బోర్డర్స్ తో. దీనికి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది. బ్లౌజ్ మనకి బోర్డర్ ఏదైతే యూస్ చేసామో సేమ్ అదే ఫ్యాబ్రిక్ ని మనకి బ్లౌజ్ కి ఇచ్చారనమాట. గోల్డ్ కలర్ పైపింగ్ అనేది హ్యాండ్స్ కి ఉంటుంది. దీంట్లో కూడా మనకి కలర్స్ అనేవి ఉంటాయండి. పిస్తా గ్రీన్ కి లైట్ పీచ్ కలర్ కాంబినేషన్, ఇట్లా కలర్ చాయిస్ ఉంటుంది అనమాట. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1160 రూపీస్ పడుతుంది. 1160 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి జార్జెట్ లో మనకి లంగావోని టైప్ ఆఫ్ ఫ్లోరల్ ప్రింట్ శారీ అనమాట. ఫస్ట్ మనం బోర్డర్స్ చూస్తున్నాం. రెడ్ కలర్ రా సిల్క్, ఇక్కడ వచ్చేసి మనకి శాప్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ క్రీపర్ ఇచ్చారు జరీతో, అండ్ ఎల్లో కలర్ లైట్ క్రీమ్ కలర్ తో చిన్న స్మాల్ సైజ్ బిగ్ సైజ్ ఫ్లవర్ బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ అనేది మనకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. శారీ 2.5 మీటర్ చూస్తున్నట్లయితే షేడ్స్ ఇచ్చారనమాట. క్రీమ్ అండ్ లెమన్ ఎల్లో కలర్ తో మనకి జార్జెట్ మీద షేడ్స్ తీసుకొని దానిపైన గోల్డ్ కలర్ తో మనకి 0 సైజ్ స్టోన్స్ ఇచ్చారు. 2.5 మీటర్ తర్వాత మనకి చూస్తున్నట్లయితే జార్జెట్ ఫ్యాబ్రిక్ ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి శాప్ గ్రీన్ కలర్ అలాగే మనకి గ్రే కలర్ ఎల్లో కలర్ శారీ కలర్ కాంబినేషన్ ఫ్లవర్ ఇచ్చారనమాట. ఇక్కడ బోర్డర్ అనేది కింద సైడ్ వచ్చేసి రెడ్ కలర్ పైపింగ్, గ్రీన్ కలర్ ప్లెయిన్, గోల్డ్ కలర్ బోర్డర్. ఈ బోర్డర్ కింద సైడ్ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతుంది. ఓకే, బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అలాగే హ్యాండ్స్ కూడా డిజైన్ చేశారనమాట. ఓకే, ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ పార్ట్ అండి. అలాగే నెక్ పార్ట్స్ చూసినట్లయితే కనుక 2 సైడ్స్ నెక్స్ కి కూడా మనకి ఇలా డిజైన్ చేశారు. మెహందీ గ్రీన్ మీద గోల్డ్ కలర్, రెడ్ కలర్ అండ్ లెమన్ ఎల్లో కలర్ తో. షోల్డర్ పార్ట్ అండ్ కుషుల పార్ట్. ఈ సారీ కాస్ట్ 1500 పడుతుంది. చాలా రీజనబుల్ అమౌంట్ అండి. ఓన్లీ 1500 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇప్పటి వరకు మనం చూసిన శారీస్, నెక్స్ట్ చూడబోయే శారీస్ అన్నీ కూడా డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాము. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కోట, ఇక్కత్ కోట అన్నమాట. మనకి ఇక్కడ బోర్డర్స్ చూస్తున్నట్లయితే బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ తో ఇక్కత్ మెటీరియల్, కాటన్ మెటీరియల్ తో మనకి బోర్డర్స్ ఇచ్చారు. శారీ 3 సైడ్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ మనకి టోటల్ గా ప్లెయిన్ తీసుకున్నారు. కింద సైడ్ వచ్చేసరికి మనకి స్కర్ట్ బోర్డర్ లాగా డిజైన్ ఇచ్చారు. ఇక్కడంతా ఏంటంటే ఆ ఇక్కత్ బోర్డర్ పైనంతా కూడా మనకి క్రాస్ స్టిచింగ్ అంటే మ్యాటీ వర్క్ ఇచ్చారనమాట. క్రీపర్ పార్ట్ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ క్రాస్ స్టిచ్ ఉంటుంది. మ్యాంగోస్ వచ్చేసరికి మనకి సీ గ్రీన్ కలర్, పీచ్ కలర్ థ్రెడ్ వర్క్ మ్యాంగోస్ ఉంటుంది. ఈ డిజైన్ అనేది మనకి టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఫుల్ శారీ అంతా ఈ స్కర్ట్ బోర్డర్ ఉంటుంది. బేబీ పింక్ కలర్ కాంబినేషన్ శారీకి మల్టీ కలర్స్ తో మనకి వర్క్ చేశారు. ప్లస్ బోర్డర్స్ చూసినట్లయితే టోటల్ గా కాంట్రాస్ట్ బోర్డర్స్, బ్లాక్ కలర్. దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్ ఉంటుంది. ఓకే, బ్లౌజ్ కూడా మనకి ఫుల్ కాంట్రాస్ట్ బేబీ పింక్ వచ్చేసరికి బోర్డర్స్ లో ఏదైతే ఫ్యాబ్రిక్ డిజైన్ ఉంటుందో సేమ్ అదే కలర్ కాంబినేషన్, అదే ఫ్యాబ్రిక్ ని మనకి బ్లౌజ్ ఇచ్చారు. ఓకే, సేమ్ ఫ్యాబ్రిక్. దీనిలో కలర్ చాయిస్ కూడా మనకి అవైలబుల్ ఉంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1790 రూపీస్. 1790 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. చూశారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి. అంతేకాకుండా విఘ్నేశ్వర సిల్క్స్ యానివర్సరీ సందర్భంగా మనకి 25% నుంచి 50% వరకు డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. ఈ డిస్కౌంట్ అనేది కొద్ది రోజులు మాత్రమే అవైలబుల్ ఉంటుంది. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి ఇష్ట సఖి. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.